నేను చెప్పింది అర్థం చేసుకుని ఆ విధంగా ఉంటే చాలు. నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే. అసలేమైంది? అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మాటలు చూస్తుంటే నేనేదో తప్పు చేస్తుంటే హెచ్చరిస్తున్నట్టే ఉంది. అసలు నేనేం తప్పు చేశాను? ఏంటి పెళ్ళామా, ఎంతవరకు వచ్చింది? ధరణిని బయటికి గెంటేశారా? తాళాల గుత్తి నీ చేతికొచ్చిందా? ఏంటి చేతికొచ్చేది? నీ పాడే నిశ్చార్థం. ఇక్కడ దానికి ఫుల్ సపోర్ట్ ఉంది. నువ్వేసిన ఐడియాలు దాని తల వెంట్రుకు కూడా పీకలేకపోయాయి. ఏం జరిగింది ప్రియంవద? అసలు ప్లాన్ అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేసావా? అంతా అనుకున్నట్టే చేశాను. తాళాలు రావడమే మిగిలింది అనుకున్నాను, కానీ చివరికి తుస్సుమంది. ఎన్ని ఆధారాలు దొరికినా కొంతమంది మనుషుల్ని అనుమానించాలి అంటే 1కి 100 సార్లు ఆలోచించాలి. అమ్మా, నాకెందుకో ధరణి ఇలాంటి పని చేస్తుందంటే నమ్మబుద్ధి కావట్లేదు. అయినా ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదమ్మా. ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుందని అనుకోలేదు. ఎందుకంత ఆవేశపడతావే పెళ్ళామా? మనం వేసిన ప్లాన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. అయితే సక్సెస్ అవుతుంది, లేదంటే అక్కడ సిచ్యువేషన్ ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి హెల్ప్ అవుతుంది. అది కూడా ఒక రకంగా సక్సెసేగా. నెక్స్ట్ ప్లాన్ ఇంకా గట్టిగా వేసుకోవచ్చుగా. అయితే అత్తకి తన ముద్దుల కోడల మీద అనుమానం కలిగే స్టేజ్కి మనం ఇచ్చిన డోస్ సరిపోలేదన్నమాట. అసలు అత్త సంగతి సరే, దాని బావగాడేంటే మరదల మీద అంత నమ్మకం పెట్టేసుకున్నాడు? అసలు ఆ తాళాల గుత్తి దాని చేతికి వెళ్ళడానికి కారణమే వాడు. అదే అర్థమవుతుంది. ధరణి మీద బావగారికి అంత నమ్మకం ఉంటే ఎలా? అంత నమ్మకం ఉండకూడదు కదా. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. బాగా ఆలోచించి ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఉంటాను. పోయి పోయి జైల్లో ఖైదీ నమ్ముతున్నారు, జాగ్రత్త. ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, వాడితో పాటు మీరు కూడా జైల్లో ఊచలు లెక్క పట్టాల్సి వస్తుంది. ఎక్కువ మాట్లాడితే నిన్ను లేపేసి అప్పుడు జైలుకి వెళ్తా. అయినా నువ్వు లాయర్ అయ్యుండి ఏం పీకావ్? జైల్లో ఉన్నా వాడు నీకన్నా 1000 రెట్లు బెటర్. జైల్లో ఉండే ఇంత చేస్తున్నాడంటే బయటకొస్తే ఇంకెంత చేస్తాడో. నాకు పనికి మాలిన సలహాలు ఇవ్వకుండా పనికొచ్చే పని ఏదన్నా చెయ్యి. అసలు ఈ జైల్లో ఖైదీ ఎవడు? నాకు కాంపిటీషన్గా తయారయ్యాడు. వాడు వేసిన ప్లాన్స్ వర్కౌట్ అయితే ఈ ఇద్దరి ఆడోళ్ల ముందు వాడు హీరో అయిపోయి ఈ నిక్కరో షర్టు నాకు పర్మనెంట్ అయిపోయేలా ఉన్నాయి. వీడి మీద నా లాయర్ బ్రెయిన్ మొత్తం ఉపయోగించాల్సింది.
నీ చేతిలో తాళాలు పెట్టానే, అవి కేవలం తాళాలు కాదమ్మా. ఈ ఇల్లు నీ మీద పెట్టుకున్న నమ్మకం. ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపించేలా ఏ పని చెయ్యకూడదు. ఒకసారి ఈ ఇంటి పెత్తనం తీసుకున్నాక చిన్నైనా పెద్దయినా వేరొకరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో తప్పు చేసిన వాళ్ళని సరిదిద్దుకోమని చెప్పినట్టు అత్తయ్య ఎందుకు అలా చెప్తున్నారు? అసలు నేనేం చేశాను? పోనీ తెలియకుండా నా వల్ల తప్పేమైనా జరిగిందా? ఎత్తకి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడుగుతున్నా, టాబ్లెట్స్ ఇవ్వడం లేదేంటి? అసలు ఎక్కడుంది? నన్ను పిచ్చివాడిని చేసి ఏమీ తెలియనట్టు అమాయకంగా ఎలా కూర్చుందో చూడు. అయినా ప్రేమ లేదు, స్వార్థపరురాలు అని తెలిసి కూడా నేను మళ్ళీ లవ్ ట్రాక్ నడపడం నాదే తప్పు. నీ భార్యని ప్రేమగా చూసుకోవాలి, నువ్వు ప్రేమగా చూసుకుంటున్నట్టుగా నీ భార్య నాతో చెప్పాలని చెప్పానా లేదా? నీ భార్య మొహాన్ని చేతిలోకి తీసుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కొద్దిసేపు అలాగే చూడు. అప్పుడు కోపం మొత్తం పోతుంది. మాతాజీ చెప్పినట్టు చేయాలంటే టైలర్ అవునన్నా కాదన్నా నేను పట్టుబట్టి టైలర్ని మార్చుకోవాలి, కానీ కోపం తెచ్చుకుంటే ఎలా అవుతుంది? మెల్లమెల్లగా టైలర్ని లైన్లో పెట్టుకోవాలి. భార్యాభర్తలైనా లవర్స్ అయినా ఆడ మగ అన్నాక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు రావడం కామన్. అప్పుడు ఇద్దరూ అలిగి ఎవరు మాట్లాడాలి అన్నదానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ 2 వేళల్లో ఒక వేలు పట్టుకో. పర్వాలేదు, సార్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నేను చిరాకు పెట్టేస్తే ప్రియంవద పిన్ని మందులు అడుగుతారనుకుంటే రాజీకొచ్చారు. అంటే ఈయన్ని దగ్గరకొచ్చేలా చేసుకోవాలి అంటే కొంచెం దూరంగా పెట్టాలి. వేలు పట్టుకోవడానికి ఏమైంది? పట్టుకో. అయితే ఫస్ట్ నువ్వే మాట్లాడాలి టైలర్. నవ్వుతావేంటి? ముందు నువ్వే మాట్లాడాలి. ముందు నాకు మాట్లాడే ఛాన్స్ ఎక్కడుంది సారు? మీరే ముందు మాట్లాడేశారు కదా. అయితే నేను చెప్పినట్టు చేయాలి. మొన్న కార్ డ్రైవింగ్ థియరీ మాత్రమే చెప్పాను కదా, ఇప్పుడు ప్రాక్టికల్స్ చూపిస్తాను. రా. ఇప్పుడా? ఇప్పుడే రా టైలర్, రా. రమ్మంటుంటే. అయ్యో అది కాదు. అలా కాదు టైలర్, స్టార్ట్ చేయి. ఇప్పుడు మెల్లగా క్లచ్ మీద నుండి కాల్తీ. అరగంట నుంచి చెప్తున్నా, కాలు మెల్లగా పైకి తీయాలంటే ఒకేసారి తీస్తావేంటి? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంటి? మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా సారు. ఎక్కడ చేస్తున్నావు? నేను మెల్లగా కాలు తీయమంటే ఒకేసారి తీసేస్తున్నావేంటి? చూడు, ఇప్పుడు గట్టిగా క్లచ్ ప్రెస్ చేయి.
ఇప్పుడే ఇంజన్ స్టార్ట్ చేయక్కర్లేదు. మళ్ళీ నీకు తీరి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. కాల్తో గట్టిగా క్లచ్ ప్రెస్ చేయి. ఇప్పుడు మెల్లగా రిలీజ్ చేయి. అయ్యో అలా కాదు టైలర్, ఎన్నిసార్లు చెప్పాలి? తిట్టొద్దు సారు. మరి మంచిగా చెప్తే వింటున్నావా? ఇప్పుడు ఈ కాలు ఉంది కదా, వద్దులే, నా కాలు చూపించాను కదా నీ కాలు తీస్తానంటావు. నవ్వడం బాగా నవ్వుతావు, చెప్పింది మాత్రం చెయ్యు. ఇలా ప్రెస్ చేశాక మెల్లగా ఇలా కాల్ని పైకి లేపాలి. అలా అలా మెల్లగా మెల్లగా. వద్దు టైలర్, అసలే చాలా కాన్సన్ట్రేషన్తో నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఇలాంటివి చేసావనుకో కాన్సన్ట్రేషన్ దెబ్బతిని ఒకదాని బదులు ఇంకొకటి నొక్కమని చెప్పేస్తాను. ఇక్కడ లోపల యాక్సిడెంట్, అక్కడ బయట యాక్సిడెంట్. వద్దు. ఇప్పుడు స్టార్ట్ చేసి నేను చెప్పినట్టు చెయ్యి. అది మెల్లగా పోతూ ఉండాలి. తర్వాత నిదానంగా స్పీడ్ పెంచాలి. ఓకేనా? టైలర్, బ్రేక్ కాదు టైలర్, యాక్సిలేటర్ తొక్కమన్నాను. నేను అదే తొక్కాను కదా. అయితే ఎందుకు ఆగిపోయింది? అటు పక్కది యాక్సిలేటర్, మధ్యలో ఉన్నది బ్రేక్. అర్థం అవుతుందా? విసుక్కోవద్దు సారు. సరే, మళ్ళీ స్టార్ట్ చేయి. అంతే, మెల్లగా పోతూ ఉండాలి. తర్వాత నిదానంగా స్పీడ్ పెంచాలి. ఏ టైలర్, బ్రేక్ 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 అయ్యి బ్రేక్ అయ్యి బ్రేక్. టైలర్, బ్రేక్ అని చెప్తున్నాను కదా, యాక్సిలేటర్ ఎందుకు ప్రెస్ చేసావు?
ఎప్పుడు ఏం ప్రెస్ చేయాలో కూడా తెలీదా? ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా తిట్టద్దు విసుగోద్దు అని చెప్తున్నాను కదా సారు. ఇప్పుడే కదా నేర్చుకుంటున్నాను. ఏదెక్కడుందో తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా సారు. ఇంకా ఎంత టైం కావాలి? నీకు నేర్పించిన టైంలో డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఓ 100 మందికి డ్రైవింగ్ నేర్పించేయచ్చు. కబుర్లు చెప్పడం బాగా వచ్చు. ఛాన్స్ దొరికితే చాలు క్లాసులు పీకడం కూడా వచ్చు. నీ కార్ డ్రైవింగ్ చేయడం మాత్రం రాదు. సారు తిట్టద్దు అని చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేయకపోతే ఇలాగే తిడతాను. స్టార్ట్ చేయి. నేను చెయ్యను. నాకు మీ తిట్లు వద్దు, డ్రైవింగ్ వద్దు. ఏ టైలర్, టైలర్ ఎక్కడికి వెళ్తున్నావు? టైలర్, బుద్ధిగా కార్ ఎక్కి నేను చెప్పినట్టు చేస్తే సరే, లేదంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఏంటి మీరు వదిలేది? నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతా. ఏయ్ టైలర్ ఆగు, ఆగమంటుంటే. టైలర్ ఆగు, ఆగు టైలర్. కారు టైలర్, టైలర్. అమ్మా అమ్మా. ధరణి, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారమ్మా? మాదేవుందమ్మా, మీరిద్దరూ సంతోషంగా ఉంటే మేం సంతోషంగా ఉన్నట్టే. అవును, ఇటెక్కడికి వెళ్తున్నావమ్మా? శ్యామలత్తయ్య వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతం ఉందంటే వెళ్తున్నానమ్మా. నువ్వేంటమ్మా నడుచుకుంటూ వెళ్తున్నావు? కార్లోనే వచ్చామమ్మా. మీ అల్లుడు గారు నాకు డ్రైవింగ్ నేర్పిస్తానని తీసుకొచ్చారు. అవునా? మరి అల్లుడెక్కడమ్మా? కోపం వచ్చి వదిలేసి వచ్చేసాను. నీ కోపం వచ్చిందా? అది అల్లుడు గారి మీద. ఏమైందే? ఏమైందంటే నేను డ్రైవింగ్ సరిగ్గా చేయట్లేదని ఊరికూరికి కోపడుతున్నారు అమ్మా. కొత్తగా నేర్చుకుంటున్నాను కదా, ఒక్క రోజులో ఎక్కడొచ్చేస్తుంది. అందుకే నాకు చిరాకేసి వదిలేసి వచ్చేసాను. మొదటిసారి నా కూతురిలా అలగడం, బుంగమూతి పెట్టడం చూస్తున్నాను. పర్వాలేదు, అల్లుడి దగ్గర అలిగేంత చనువు వచ్చిందంటే ఇద్దరు బాగానే ఉన్నట్టు. అయినా అంత ఓపిగ్గా నేర్పించేటప్పుడు చెప్పినట్టు చేయకపోతే ఎవరికైనా విసుగొస్తుంది. అందుకని పాపం అల్లుడు గారిని ఒక్కడిని అలా రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తావా? అవును, మీ అల్లుడు చిన్న పిల్లాడు, మరి వదిలేసి వచ్చానని బాధపడుతున్నావు. ఆయన ఇన్నాళ్ళలా కాదమ్మా, ఇప్పుడు బాగా ముదిరిపోయారు. తిరిగి మనల్ని ఆడుకోవడం మొదలు పెట్టేశారమ్మా. మళ్ళీ ఆయన చేసిందంతా చేసి ఏమీ తెలియని చిన్నపిల్లాళ్ళ అయిపోతారమ్మా. అందరూ నాన్నలా ఉంటారనుకోకు. అవునవును, మీ నాన్నలా ఉంటే అప్పుడు తెలిసేది నేను పడుతున్న పాటలేంటో. సరే, అసలు విషయం నీకు చెప్పడం మర్చిపోయాను. ఇల్లు మాత్రం చాలా బాగుందమ్మా. ఇల్లు బాగుండటం ఏంటమ్మా? ఓనర్ ఏవైనా రంగులు వేయించాడా? ఓనర్ రంగులు వేయించడం ఏంటమ్మా? అయినా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? అంటే నీకు నిజంగా ఏమీ తెలీదా? మీ అత్తయ్య మాకు కొత్తిల్లు కొనిచ్చిందమ్మా.
అందులోకి మారిపోయాం కూడా. అవునా? ఇదెప్పుడు జరిగింది? మొన్నేనమ్మా. హంస చెక్కు తెచ్చిచ్చింది. 2 రోజుల్లోనే ముహూర్తం బావుందని ఇల్లు కూడా మార్పించేశారు. అవునా? మాకీ విషయాలేవి తెలియవమ్మా. ఇవన్నీ మీకు తెలిస్తే ఎక్కడ చిన్నబుచ్చుకుంటారేమోనని చెప్పలేదనుకుంటానమ్మా. మాకు కూడా ఎవరితోనూ చెప్పొద్దని ఒట్టేయించుకున్నారు కాబట్టే మేము ఎవరితోనూ చెప్పలేదు. ఈలోగా మీకు తెలిసిపోయి ఉంటుంది కదా అని ఇప్పుడు నీ దగ్గర ప్రస్తావించాను. ఇంత మంచి పని చేసి అత్తయ్య ఎవరికి చెప్పకుండా ఎందుకుంటున్నారు? అయినా ఈ విషయం మాకు తెలిస్తే సంతోషిస్తాం గాని చిన్నబుచ్చుకుంటామెందుకు? చెప్పలేదు సరికదా? నేనేదో తప్పు చేసినట్టు అలా ఎందుకు మాట్లాడారు? అత్తయ్య అలా మాట్లాడటానికి అమ్మ వాళ్ళకి ఇల్లు కొనివ్వడానికి ఏవైనా సంబంధం ఉందా? అయినా ఇదంతా దగ్గరుండి చేసిన హంసక్క కూడా ఒక్క మాట కూడా చెప్పలేదెందుకు? ఏదో జరుగుతోంది. హంసక్కని అడిగి తెలుసుకోవాలి.